వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల ఆధ్వర్యంలో చేంజ్ ఫర్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో అనేక సమస్యలు స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వరంగల్ తూర్పులోని ప్రస్తుత ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కొండా సురేఖ విమర్శించారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటున్న మాజీ మంత్రి కొండా సురేఖతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఇటు తూర్పు నియోజకవర్గంలో మాత్రం ఇటు కొండ దంపతుల ఆధ్వర్యంలో మాత్రం చేంజ్ ఫర్ యాత్ర కొనసాగుతుంది. దాదాపుగా నేటితో 3 రోజుల నుంచి అయితే ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. యాత్ర గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పటికే ఇటు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. మీరు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చాలా రోజుల తర్వాత చేంజ్ ఫర్ యాత్ర కొనసాగుతుంది. ఏ విధంగా ప్రజలు మీకు నిరాజనాలు పలుకుతా ఉన్నారు? ప్రతి ఒక్క చోట కూడా నేనేం చెప్పట్లేదండి, వాళ్ళే చెప్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఏమేమి నష్టాలు జరిగినాయో దానికి సంబంధించిన కులాలు కానీ, లేకపోతే పెన్షన్స్ రాని వాళ్ళు కానీ, లేకపోతే ఇండ్లు రాని వాళ్ళు కానీ, ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ, ఇలాంటివి వాళ్ళే చెప్తూ మాకు ఇదివరకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రేషన్లో 7 రకాల వస్తువులు ఇచ్చేవాళ్ళు, మాకు సిలిండర్ ధర తక్కువగా ఉండేది, మాకు ఫీజు రియంబర్స్మెంట్ అప్లై అయ్యేది, ఆరోగ్యశ్రీలో చాలా రకాల రోగాలు ఉండేవి, ఇప్పుడు తీసేశారు. 104, 108 అయితే అసలు కనిపించడం లేదు. ఇటువంటివి ఎన్నో విధాల మరి వాళ్ళు నష్టపోతున్నవన్నీ కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది. 500కే సిలిండర్ కూడా మేము ఇస్తామన్న మాటను ఈరోజు రాజస్థాన్లో ఈ రోజు నుంచి నిలబెట్టుకుంటా ఉన్నాము. అదే కూడా మేము చెప్తున్నాం, మనకు అధికారం వస్తే మన తెలంగాణలో కూడా 500కే సిలిండర్ వస్తుంది, అన్ని రకాల వస్తువులు కూడా మనకు రేషన్ షాప్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మేము నష్టపోయాం కానీ లాభపడ్డది ఏమీ లేదు, తెలంగాణ వచ్చినా కూడా మా నిరుపేదల బతుకులు మాత్రం బాగుపడలేదు అని చెప్తా ఉన్నారు. గతంలో మీరు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది? పాదయాత్రలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు స్థానిక ప్రజలు? నేనున్నప్పుడు అండి ఒక్క రోడ్డు వదిలిపెట్టకుండా ప్రతి రోడ్డు, డ్రైను, ప్రతి సందులో, గల్లీలో, చిన్న చిన్న గల్లీల్లో కూడా వేయడం జరిగింది. దాంతోపాటుగా ముస్లింలకు సంబంధించిన శ్మశాన వాటికలు అయితేనేమి, షాదీఖానాలు అయితేనేమి, హిందువులకు సంబంధించిన గుళ్ళు అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, అన్ని క్రిస్టియన్స్కి సంబంధించిన శ్మశాన వాటికలు కూడా, ఇలా అందరికి చర్చిలు అయితేమి ప్రతి దానికి కూడా నేను సహాయం చేశాను. ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను వేసిన రోడ్లు తప్పితే ఒక నయా పైసా కూడా ఎక్కడ కూడా వీళ్ళు అభివృద్ధి చేసిన సందర్భాలు లేవు. దానికి తోడు మిషన్ భగీరథ పేరిట రోడ్లన్నీ కూడా తవ్వి సర్వనాశనం చేశారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము ఎవరం అడిగినా మిషన్ భగీరథ ఎందుకు ఇస్తూ ఉన్నారు, దాంతో రోడ్లన్నీ తవ్వి మాకు కనీసం రోడ్ల మీద సరిగా నడవడానికి కూడా లేదు. పోనీ నీళ్ళైనా మంచి నీళ్ళు వస్తాయంటే మురికి నీళ్ళు వస్తున్నాయి, మేము బయట నుంచి కొనుక్కుంటున్నాం, మున్సిపాలిటీ వాటర్ వచ్చినప్పుడే మాకు మంచిగా ఉండే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళైతే చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కరు కూడా ఇటు పక్క వచ్చి చూడడం లేదు. ఎవరైనా పోయి అడిగినా కూడా అయితే మాకే తెలియదు, ఎట్లా మాకు పైసలు వస్తలేవు, మేము ఏం చేస్తాం అంటే కొంచెం నిర్లక్ష్యంగా కార్పొరేటర్లు సమాధానం చెప్తున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుండి కూడా మీరు తూర్పు నియోజకవర్గం ప్రజలకు కార్యకర్తలకు కూడా దూరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాదయాత్ర ద్వారా కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు, స్థానిక ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇన్ని రోజులు కూడా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారండి. మేము పరకాల పోతామా, వరంగల్ ఈస్ట్ వస్తామా అనే కన్ఫ్యూజన్లో ఉండే. మేము ప్రెస్ మీట్లలో చెప్పినా కూడా వాళ్ళకు నమ్మకం కుదరలేదు. ఈరోజు ఏదైతే నేను పాదయాత్ర చేపట్టడం జరిగిందో దాంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి ఇప్పుడు అంటున్నారు, అమ్మ మీరు ఇక్కడికి రావడం మాకు సంతోషంగా ఉంది, మీరు లేనన్ని రోజులు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం, ఇక నుంచి మేము ధైర్యంగా గుండె మీద చేసుకొని నిద్రపోతాము, మీ అండ మాకు ఉంటే చాలు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కుట్ర పందుతున్నారు. ములుగులో కేసు నమోదు చేయించారు, నిన్న మహబూబాబాద్ జిల్లాలో కూడా కేసు నమోదు చేయించారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? వాళ్ళు ఏమున్నదండి, అధికారం ఉంది, కేసులు పెడతారు అంతే తప్పితే ఆయన పాదయాత్రను అయితే అడ్డుకోలేరు, ఆయనకు వచ్చిన ప్రజాస్పందనను అయితే అడ్డుకోలేరు. మీరు నిజంగా దమ్మున్న నాయకులు అయితే బీఆర్ఎస్ నాయకులని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కూడా పాదయాత్ర చేయండి, చేసి మా ప్రభుత్వం ఈ పనులు చేసింది అని చెప్పి ప్రజలకు చెప్పండి. ఆ దమ్ము ఉంటే మీరు చేయండి, కానీ మీరు దమ్ము లేక అనవసరంగా ఇక్కడ రాజకీయం చేసి ఏదైతే పిసిసి ప్రెసిడెంట్కి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది, దీన్ని ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి ఈ కుట్రపూరిత రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, చాలా రోజుల తర్వాత కొండా దంపతులు జనంలోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా ఏ విధంగా మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు? కంపల్సరీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండా దంపతులు ఎప్పుడు కూడా తూర్పు మీదనే ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. తూర్పు నియోజకవర్గంలో నిలబడతారు. మా కార్యకర్తలకు
మా అభిమానులకు కొండాభిమానులకు కూడా కొండంత అండగా ఇక నుండి ఖబర్దార్ చెప్తున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కనుక అక్రమ కేసులు బెదిరింపులు ఇవన్నీ చేస్తే కూడా ఖచ్చితంగా ఎదుర్కొని వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం. మొత్తంగా కూడా పాదయాత్రకు సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర అడ్డుకోవడం అయితే విదూరం అంటూ కూడా మాజీ మంత్రి కొండ సురేఖ అయితే మాట్లాడుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా తూర్పు కార్యకర్తలు కావచ్చు, తూర్పు నియోజకవర్గం ప్రజలకు కూడా దూరంగా ఉన్నాము. కానీ ఇప్పుడు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాము. ఇటు కంటికి రెప్పలా కూడా ఇటు కార్యకర్తలు ఇటు తూర్పు నియోజకవర్గ ప్రజలైతే కాపాడుకుంటాం. అయితే గత ప్రభుత్వం ఏదైతే గతంలో నేను ఎమ్మెల్యేగా పనిచేసానో అప్పుడే అభివృద్ధి జరిగింది. ఇప్పుడైతే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రతి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో కూడా అనేక సమస్యలు దృష్టికి వస్తున్నాయి. మేము తూర్పు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే స్థానికంగా ఉన్న ప్రజల సమస్య అన్నింటినీ కూడా తీర్చుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆపేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కుట్ర పడుతున్నారు. ఈ విధంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా కుట్ర చేసినా కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకోలేరంటూ కూడా మాజీ మంత్రి కొండ సురేఖ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే జర్నలిస్టు భాస్కర్తో ఆర్కిస్టా అమ్మా న్యూస్ వరంగల్.